ఈరోజు శ్రీ యోగి నిర్మలానంద బాబా ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ టెంపుల్ని చూపిస్తా అనేశ్వరమ్మ మాత టెంపుల్ అని అంటారు. ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాము. మునులు తపస్సు చేసిన ప్లేస్ ఇది. చాలా పురాతనమైన టెంపుల్. 1992వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది ఒక అరణ్యము, అడవి గుట్టపై దేవుణ్ణి ప్రతిష్ట చేశాడు ఈశ్వరానంద బాబా గారు. అమ్మవారు మూల విరాట్ విగ్రహం చూపిస్తున్నాం రండి. అమ్మవారు బలిపీఠము. అనేశ్వరమ్మ అమ్మవారు చాలా పవిత్రమైన శక్తిమంతమైన అమ్మవారు. అలాగే శ్రీచక్రము తాంబేలు మీద, కుర్మా మీద, అవతారం మీద శ్రీచక్రం కూడా ఈ దేవాలయంలో ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేశ్వరమ్మ గుట్ట మీద అనేశ్వరమ్మ మాత మూల విరాట్ ఉండడం జరిగింది. చాలా పవిత్రమైన అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. మొక్కిన కోరిక కొంగు బంగారం అవుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. 1992వ సంవత్సరంలో ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది. ఈశ్వరానంద బాబా గారు ప్రతిష్ట చేయడం జరిగింది. మూల విరాటు చాలా శక్తివంతమైన అమ్మవారు. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి ఈ అమ్మవారిని. నిర్మలానంద బాబా 1992లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఈశ్వరానంద బాబా పునర్నిర్మాణం దేవాలయం చేయడం జరిగింది. అష్టాదశ శక్తిపీఠాలు 18 అమ్మవారు ప్రతిష్ట చేయడం జరిగింది. అష్టలక్ష్మి విగ్రహాలు కూడా ఈ దేవాలయంలో ఉంది. మూల విరాట్ అనేశ్వరమ్మ ఉన్నది. మునులు తపస్సు చేసిన పుణ్యస్థలము. ఈ దేవాలయాన్ని అందరూ గుర్తించాలి. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. మొక్కిన మొక్కులు కోరికలు నెరవేరుతాయి. ప్రతి మంగళవారము అమ్మవారు అనేశ్వరమ్మకు అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి. అన్నదానం కూడా ఈ దేవాలయంలో చేస్తారు. నిర్మలానంద బాబా గారు స్వర్గస్థులయ్యారు. ఈశ్వర బాబా గారు కూడా స్వర్గస్థులయ్యారు. ఈ దేవాలయము చాలా మనుగడ పడిపోవడం జరిగింది. ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి భక్తులు ప్రతి ఒక్కరు దాతలు ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నారు. ఇక్కడ అనేశ్వరమ్మ టెంపుల్లో శివుడి పాదాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రము పాదాలు అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ శివుడి పాదాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రము అభిషేకం జరుగుతుంది అనేశ్వరమ్మ గుట్ట పైన. ఇక్కడ దుని 18 సంవత్సరాల నుండి నిరంతరము మండుతుంటది. 24 గంటలు మండుతుంటది. అగ్ని జ్వలిస్తుంటది. ఈ అగ్ని వల్ల సర్వరోగ నివారణి. దునిలో ప్రతి ఒక్కరు ఆవు నెయ్యి నవధాన్యాలు వేస్తే సర్వపీడ నివారణ అవుతుంది. దుని చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా అనేశ్వరమ్మ గుట్ట పైన. అనేశ్వరమ్మ గుట్టపై గోశాల,
ఎవరన్నా దాతలు ఉంటే ముందుకొచ్చి ఈ గోవులకు గడ్డి ఇవ్వగలరని కోరుకుంటున్నాను. గడ్డి లేక పశువులు విలవిలలాడిపోతున్నాయి. గోమాతలకు గోసేవ, మాధవ సేవ, మానవ సేవ అనే భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అనేశ్వరమ్మ గుట్టపై గోవులకు గడ్డి లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. అనేశ్వరమ్మ గుట్టపై చాలా శక్తివంతమైంది. ఈశ్వరనంద బాబా గారు ఈ శివలింగాన్ని స్థాపించారు.